కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆసుపత్రికి సంబంధించిన జీప్ మాయమవ్వడం, జీప్ విడిభాగాల దర్శనం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షులు కలమట వెంకటరమణ ప్రభుత్వ ఆస్తి లూటీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జీప్ దొంగతనం జరిగి 2-3 రోజులు కావస్తున్నప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి కేసు పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఈ నేపథ్యంలో డీసీహెచ్ఎస్తో మాట్లాడిన కలమట ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు, అందుకు సహకరించిన వారిపై ఆసుపత్రి సిబ్బందిపై సైతం చర్యలు తీసుకోవాలని కోరారు. మన సిహెచ్సిలో ఒక జీప్ ఉండేది, ఆ జీపు థెఫ్ట్ చేశారు. లాస్ట్ 3 days అవుతుంది థెఫ్ట్ చేసి. అది వేళ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తెచ్చి 4 ముక్కలు పడేశారు. ఇక్కడ మీకు అది ఫోటో పెడతాను, నేను చూడండి ఒకసారి. మీకు దాని మీద మీ డాక్టర్ గారు కూడా కనీసం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇవాటి వరకు. మీ ఆస్తి పోయినప్పుడు, గవర్నమెంట్ ఆస్తి పోయినప్పుడు దాని కస్టోడియన్గా ఉన్నాడు, ఆయన బాధ్యత లేదండి. మీరు మాట్లాడి ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి.